మీడియా అన్నలో మీరు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. పబ్లిక్ దర్శనం కాకుండా ఆగిపోయింది. మీరు బ్రదర్ సెంటర్ లో గ్యాప్ ఇవ్వండి. బ్రదర్ మేము లోపలికి వెళ్తా అంటే వాళ్ళే కూర్చోమన్నారు. గ్యాప్ ఇవ్వండి. మీరు ఉండండి కొంచెం ఒక్క వంచి గ్యాప్ ఇవ్వండి. ఆపుతా అన్నారు, లైన్ ఆపుతా అన్నారు. బ్రదర్ చెప్తే వినండి. ఇప్పుడు మేము గ్యాప్ ఇస్తే మరి లేదు గ్యాప్ ఇస్తే ఎట్లా చేయాలి? వాళ్ళే దర్శనం ఆపుతా అన్నారు. జరిగితే వాళ్ళు ఇక్కడి నుంచి చూసి వెళ్ళిపోతారు. ఫోటో కెమెరా సెల్ఫీ అన్నా ఒకసారి ప్లీజ్ ప్లీజ్ అన్నా అన్నా ఇమ్మన్నా నువ్వు నా స్క్రీన్లో పెడితే నేనేం చేయాలన్నా? అన్నా ఫ్లాష్ కొంచెం కింద కట్టవా? ఏ ఫ్లాష్ అన్నా ఫోటో ఏ ఫోటో ఏ ఫోటో తమ్ముడు బోనాల ఉత్సవాలు పాతపట్నంలో ప్రత్యేకంగా నేను చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం యొక్క అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి ఈ పాతపట్నంతో పాటు తెలంగాణ ప్రజలకు శక్తినివ్వాలని నేను భాగ్యలక్ష్మి అమ్మవారితో ప్రార్థిస్తున్నాను. బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనది. మహిళలు చాలా పవిత్రమైన భావంతో అమ్మవారికి నైవేద్యం ఏర్పాటు చేసి చాలా భక్తి శ్రద్ధలతో అర్పణ చేసేటువంటి కార్యక్రమం. అలాంటి బోనాల పండుగ ఇది శక్తి ఆరాధన, మాత ఆరాధన. అలాగే స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను పవిత్రమైన భావంతో చూడాలి. స్త్రీలను ఏ రకమైనటువంటి అవమానం లేకుండా, హింసలకు గురి కాకుండా మహిళలకు రక్షణ కూడా కల్పించాలి. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, సమాజం యొక్క బాధ్యత. అందువల్ల తెలంగాణలో బోనాలు, బతుకమ్మ రెండు పండుగలు చాలా ప్రత్యేకమైన పండుగలు. రెండు కూడా మహిళలకు సంబంధించిన పండుగలే. కాబట్టి ఈ భాగ్యలక్ష్మి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ఎన్ని సంఘర్షణలు జరిగినా, ఎన్ని రకాలైనటువంటి ఒక ఘటనలు జరిగినా అమ్మవారు శాంతిగా, శక్తివంతంగా ఇక్కడ ఉండి ప్రజలను రక్షిస్తున్నందుకు నేను మళ్ళొకసారి అమ్మవారిని నేను సేవించుకొని దర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఇంత సమాజంలో ముందుకు బాగా పనిచేయడానికి శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. चेक मैक चेक मैक चेक आ रहा अरे नियारा तो पेट जोजी बाजू अरे लोगों से दिखते हैं खाली अरे చెప్పండి सर संजय सर स्पीकर रेडी स्पीकर आप भैया फोटो करवा बाकी कोई पब्लिक उसका ना जरा साइड सर स्टार्ट है ना తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి ప్రజల్లోకి తీసుకురావాల్సిన అసలు చెప్పట్లేదు. ఏ ప్రాజెక్టుకి కార్యకర్తలు మేము చెప్తున్నాం అన్న, మీరు చూపడతలేదు. మేము పక్కా చెప్తున్నాం. ఒక సెక్షన్ మీడియా మొత్తం మమ్మల్ని మేము మాట్లాడినా కిషన్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చెప్పారు. నేను కూడా నేర్పిన, నిన్న మొత్తం చెప్పిన. నిన్న మా మంత్రి వచ్చి చెప్పారు, నేను చెప్పిన. ఇవాళ ఎంత వచ్చిందే పేపర్లకు గింత వచ్చింది. ఇంతే చూపట్టి రాదురన్నా, కొంచెం ఇప్పుడు చూపట్టి రాదురన్నా. మీరు చూపడితే చాలు. మేము మాట్లాడుతున్నాం, మీరు చూపడతలేరు అంతే. మీరు చూపడితే కనీసం మాకు కూడా తృప్తి, ప్రజల వాస్తవ విషయాలు తెలుస్తాయి. నేను అసెంబ్లీగా వేదికగా అబద్ధాలు ఆడిన విషయం మేము స్పష్టం చేస్తాం. నిన్న బయట పెట్టాం. ఆ రెండు పార్టీలు ఒక్కడిని కూడా బయట పెట్టాం. ధన్యవాదాలు. కానీ ఈ వివక్షత, ఈ సంతుష్టికరం మాత్రం ఎక్కడ అవతలేదు. అలా పాత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి 24 దేవాలయాలు కమించి ఒక దేవాలయ కమిటీ ఉంది. ఇవాళ కేవలము 8 దేవాలయాల పేరుతోని 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. 5 లక్షలు
5,00,000 ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది 5 లక్షల రూపాయలు పిచ్చబెడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ హిందువులు అడుక్కునే పరిస్థితి ఇంకా ఉన్నది. హిందూ సమాజం ఆలోచించాలి. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు, ఆ తల్లికి ఆ తల్లి సేవలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. అడిగినావా మేమన్నా? 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు. ఇవాళ 33 కోట్ల రూపాయలు. హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది 5 లక్షల రూపాయలు. 5,00,000 33 crores వాళ్ళ రంజాన్కి ఇచ్చారు. వద్దలే ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరి. కానీ ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరిగానే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత? చిప్ప చేతికి ఇచ్చింది. వాళ్ళ అడుక్కునే పరిస్థితి. ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏమిచ్చారు? భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఇంకో మా నాయకులకా గుడి చెప్పినా గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం. పక్కా మారుస్తాం, గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం. అనుమానం లేదు. అంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అంటే 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. ఇబ్బందులు తెచ్చుకోండి, కానీ మాకెందుకు ఏరియాలా అడుక్కోవాలి. ఇది నేను మాట్లాడితే మొదట తోమంటాను. ఇప్పుడు 2,40,00,000 రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. తబ్లికి జమాత్ ఇస్తామాట. తెలంగాణకు సేవ చేసిరు. ఏమన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని, ముస్లింలో ఉన్న పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది. జమాతే తబ్లిక్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ. అది సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని, ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ పాత బస్తికి ముస్లిం పేదలకు సేవ చేసిరు అంటే మీరు ఇది 2,40,00,000 రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు వేయాలి. హిందువులు ఓట్లేలే మీకు. ఇక బోనాల పండుగ వద్దు. ఇవాళ ఇంత స్థాయికి దిగదారితే గత పాలకుల పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోండి. పండుగలను, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దేవాలయాలను వాటి లెక్కన చూడండి. నేను మాట్లాడుతుంటే రేపు మళ్ళీ మాట్లాడతారు. బండి సంజయ్ మొత్తం పక్కా మాట్లాడతా. హిందూ సమాజం చెప్పాలి, బండి సంజయ్ నువ్వు మాట్లాడకు, వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడకు, మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు, మన దేవాలయాలు కబ్జా చేసినా మాట్లాడకు. పక్కా మాట్లాడతాం. మేము మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేము. ధర్మాన్ని అవమానపరిస్తే, సనాతన ధర్మాన్ని కించపరిస్తే, దేవాలయ పండుగను పాలకులు పడుచుకోకుండా పక్కా మారుతాం. కానీ హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. పాలకులు మళ్ళీ చెప్తున్నాం, అన్ని వర్గాలను సమానంగా చూడండి. హిందువుల పరిస్థితి బిచ్చ బతుకు ఏకండి, అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి. అన్ని వర్గాల ప్రజలు మనోబలు కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు వచ్చింది వచ్చి లెక్క. ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అని వేడు కదా, ఇప్పుడు అన్నదమ్ముల సంబంధం వచ్చింది. ఇప్పుడు మూడదానికి ఏమన్నారు వీళ్ళు ఎంఏ పాటలు, వాళ్ళు గూడమే పిల్లలు. ఇటు పడితే ఇటు దుంపుతారు, ఇటు పడితే ఇటు. అధికారంలో ఇవ్వాలి ఉంటే వాళ్ళకు మోస్తారు. మూడదాకా కేసీఆర్ అంకుల్ చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీరికి తింటే కేసీఆర్ తింటారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కదా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తింటే బీఆర్ఎస్ గోడెక్కిరు, బీఆర్ఎస్ గడిలో వేరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి? నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో ట్యాక్సులు కట్టద్దు,
ట్యాక్సీలు కట్టే ఆఫీసర్ వస్తే కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీద అనేది దమ్ముంటే ఏమని చెప్పు. మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. అంత చాతగాళ్ళు అయితే మేము వాళ్ళు పంచుకుంటే అయిపోతుంది అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి? అంతకుముందు ఓవైసీ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవము మీడియా కూడా చూపెట్టింది. ఆ కేసును ఆధారాలు సమర్పించకుండా బీఆర్ఎస్ పార్టీ కేసును నిర్వహణ చేసింది, కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మరి వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు మాట్లాడినావు? 10 నిమిషాలు సమయం ఇస్తే నడిచేస్తాను చెప్పి ఇంకోసారి మాట్లాడితే బిడ్డ ఖబర్దారని అసెంబ్లీ వేదికగా వార్నింగ్ ఇవ్వాలి. అంటే మీరు మాట్లాడడం మేము పడుచుకోవాలట. కాబట్టి దానికి ఎంఐఎం పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపించడమే మన లక్ష్యం. గొంత గట్టిగా ఉంటుంది. ఇది మధ్య గట్టిగా మాట్లాడాలి మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు గొంతు మొగబోదు. అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు. భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం. అంటే అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం, మన కష్టాలు తీరితే అని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా హిందూ సమాజం లోపల, హిందూ భక్తుల లోపల ఉంది. కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో ఇవాళ మూసీ నదితోని, ఆ నీళ్ళతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం సమాజం లోపల ఉంది. ప్లేవ్ వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు, ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో సికింద్రాబాదు అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది. దీంతోపాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము, వేపాకు కట్టడము, దీని ద్వారా బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనగరం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది. అనేక జిల్లాలో గల్లీ గల్లీలో కూడా గ్రామాల వారిగా, కుల సంఘాల వారిగా బోనాల జరుగుతున్నది. ఒక మంచి వాతావరణం జరుగుతున్నది. కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా, జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరుణా కటాక్షాలు అందించాలని చెప్పి, ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. కానీ ఇంకా
ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది. పాపం ఇంతకుముందే ఒక భక్తుడు చెప్తున్నాడు, సామాన్య భక్తులు వచ్చి కోమటివాడ, యాకుత్పుర, చావని ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు, అడ్డుకుంటూ ఉన్నారు. మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి ఇలా పాత బస్తీలో లేదు. మా పండుగలో జరుపుకునే అవకాశం ఉందా లేదా, జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి బాధపడే పరిస్థితి. మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిపితే పోయే పరిస్థితి వచ్చింది, మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. కోమటివాడకు సంబంధించి ఒక భక్తుడు వచ్చి నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే, యాకుత్పుర, కోమటివాడ, ఈ వాడ ఆ వాడ కాదు, పాత బస్తీ ఈ బస్తీ ఆ బస్తీ కాదు, గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి కూడా ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీరు ప్రశాంతంగా పండుగ ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం. ఎందుకంటే